ఎలక్షన్లలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేసిన కుప్పం నియోజకవర్గ వకీలుగా యువత అధ్యక్షులు మరియు గుడిపల్లి మండల 5వ కో క్లస్టర్ ఇన్ఛార్జి ఎన్ బాలకృష్ణ ఆలియాస్ బాలు. ఈయన తెలుగుదేశం పార్టీ నందు వెగ్గిళ్లపల్లి పంచాయతీ యువత అధ్యక్షులుగా పనిచేశారు. కుప్పం నియోజకవర్గాన్ని నారా చంద్రబాబు నాయుడు శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలియజేశారు. గుడిపల్లి మండలం నందు త్వరలో పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయి. తద్వారా యువతికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని తెలియజేశారు. హంద్రినివ కాల్వ ద్వారా శ్రీశైలం నుంచి కుప్పం పరమసముద్రం వరకు నీరు అందించినందుకు కుప్పం నియోజకవర్గం ప్రజలు, రైతులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటారని తెలిపారు. దసరా కానుకగా అర్హులైన ఆటో డ్రైవర్లకి వాహనమిత్ర పథకం ద్వారా 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. దీనిని ఆటో డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎన్ బాలకృష్ణ ఆలియాస్ బాలు ప్రసంగించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మేము ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీకి క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని హామీలు ఇచ్చాం. అలాగా సూపర్ 6 గురించి సార్ చెప్పినప్పుడు అలాంటి హామీలు తీసుకెళ్ళి ప్రతి ఇంటికి చేర్చడం జరిగింది. అప్పుడు కొంతమంది ఏమన్నారంటే, అప్పుడున్న వైసీపీ నాయకులు మభ్యపరచడానికి కొంతమంది ఆ రోజుల్లో జరగదు అని చెప్పి ఇవన్నీ అవుతాయా, జరుగుతాయా, మన రాష్ట్ర బడ్జెట్ తక్కువగా ఉంది, అప్పుల్లో ఉంది, ఎలా సాధ్యం ఇవన్నీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు జనాల్లోకి వెళ్ళి తీసుకెళ్ళడం జరిగింది వైసీపీ నాయకులు. మేము కూడా వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చెప్తున్నాం కదా, కొంచెం మాకు కూడా అనుమానాలుగా ఉండింది అప్పుడు. ఎందుకంటే ఏందో ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడు కదా, మొత్తం అప్పులు చేసి రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితులు ఆ రోజు, రాష్ట్రం అధోగతి పట్టే పరిస్థితులు ఆ రోజు. అలాంటప్పుడు అలా మాకు కూడా భయం వేసింది, కానీ మాకు చాలా నమ్మకంగా వెళ్ళి అందరికీ చేర్చడం జరిగింది ఆ విషయాన్ని, సూపర్ 6 గురించి. కానీ ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క సూపర్ 6లో ప్రతి ఒక్క విషయాన్ని అన్నిటినీ కూడా ఈరోజు ఆయన ఏమి చెప్పాడో అది చేయడం జరిగింది పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు నిజంగా కాళ్ళ దగ్గర చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి మరోసారి ఓటు వేయించుకునే అంత ఆ విధంగా సారు ఇచ్చిన హామీల ప్రకారం మేము వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి క్యాంపెయినింగ్లో చెప్పిన విధంగా సార్ ఈరోజు మొదటిగా పెన్షన్స్, అవ్వాతాతల పెన్షన్స్ కావచ్చు, అది కూడా ఏంటి ప్రభుత్వం రాకముందే ఎప్పుడైతే ఆయన హామీ ఇచ్చాడో ఆ రోజు నుంచి కూడా మొత్తం అన్ని పెన్షన్స్ 4,000 రూపాయలు తీసుకెళ్ళి ఒకే రోజు ఇవ్వడం జరిగింది. ఒకే నెలలో 3 నెలది కూడా పెండింగ్ ఎప్పుడైతే సార్ ఇచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి నెల 4,000 రూపాయలు ఇవ్వటం కానీ, దాంతోపాటు ప్రతి రైతుకు 20,000 ప్రతి ఏటా మేము ఇస్తామని చెప్పడం ఈరోజు ఇవ్వటం జరిగింది. ప్రతి రైతుకు చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. దాంతోపాటు ఉచిత గ్యాస్ సిలిండర్స్ అది ఇవ్వటం కానీ, స్కూల్కి పోయే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి తల్లికి వందనం పేరుతో ఆయన ఇచ్చిన హామీని ఈరోజు నెరవేర్చుకున్నారు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా అందరికీ ఇస్తామని చెప్పి మోసం చేయడం జరగట్లేదు. ఎంతమంది ఉంటే పిల్లలు అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఎక్కడికైనా మేము వెళ్ళినప్పుడు ఏదైనా ఊళ్ళో పబ్లిక్లో ఏదైనా సమస్య ఉందని అడిగితే ఈరోజు మాకు ఎటువంటి సమస్య లేదు అని చెప్తున్నారు. అదొక సంతోషం మాకు. ఎందుకంటే మేము ఇచ్చిన హామీలు సార్ నెరవేర్చాడు. మేము ధైర్యంగా కాళ్ళెత్తుకొని తిరుగుతున్నాం. అక్కడ అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వటం, సో ఇవన్నీ కూడా జరిగిపోయినాయి ఈరోజు. ఇంకా ఎంతకంటే ఏం కావాలో అంతకంటే ముఖ్యమైన విషయం, కుప్పంలో మేము తిరిగినప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, ఈరోజు అంతకి 10 హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే హాంద్రినివ కాలువ కనీసం ఇప్పుడు మనకు శ్రీశైలం నుంచి రావటం అంటే చాలామందికి తెలియని విషయం ఏమంటే, శ్రీశైలం కంటే మనం ఎక్కడున్నామంటే ఇంచుమించు 1000 అడుగుల ఎత్తులో ఉన్నాం. 1000 అడుగుల ఎత్తులోకి ఆ నీళ్ళని తీసుకొచ్చి వదలటం అనేది ఆషామాషి అసలు విషయం కాదు. అది ఎప్పుడో 1999లో ఎప్పుడో
ఆయనే శంకుస్థాపన చేశాడు, చెప్పాడు ఇలా తీసుకొస్తామని చెప్పి. కానీ ఎన్ని రోజులు కష్టం అది. ఈరోజు ఆయన చేసిన మేలు రేపు మన పిల్లల కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు చేసిన మేలు రేపటి తరానికి గుర్తుండిపోతుంది. మనం చెప్పాలి వాళ్ళకి కూడా. ఇంకంతకంటే ఇంకేం కావాలండి. సో మేము చిన్నప్పుడు నీళ్ళు కోసం చాలా కష్టపడేవాళ్ళం. మా నాన్న మా తాత వాళ్ళు 7 బోర్లు వేశారు, నీళ్ళు రావట్లేదు. 1000 అడుగుల లోతు, 1200 అడుగుల లోతులు, అప్పులు పాలైపోయేవాళ్ళం బోర్లు వేసి నీళ్ళు రాక. కానీ వ్యవసాయం చేసుకుని బతకలేక కూలీలు పోయేవాళ్ళం. ఇంకో చోట వ్యవసాయ కుటుంబం కదా మాది వ్యవసాయ కుటుంబం. అలాంటిది బోర్లో నీళ్ళు లేకపోతే వేరే దగ్గర కూలి చేసుకొని బతుకుతుంటే ఇటు నుంచి బెంగళూరు పోయి ఎక్కడికో వెళ్ళేసి చిన్న కాంక్రీట్ పనులు చేసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి నేను చిన్నప్పుడు చాలా బాధపడేవాడిని. ఎంత అదృష్టవంతులంటే ఈరోజు మేము నిజంగా ఆ నీళ్లు చూస్తే ఒళ్ళు పులుకరించిపోతూ ఉంటుంది మాకు. ఎంతమంది అసలు కొంతమందిని చూస్తుంటే నీళ్ళల్లో ఆడుకోవటం, ఈతలు కొట్టడం, అస్సలు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. అంత సంతోషంగా ఉంది కుప్పం నియోజకవర్గం ఈరోజు. ఇంకంతకంటే ఏం కావాలండి. 1000 కోట్లు పెట్టి ఈరోజు నీళ్ళు కుప్పం తీసుకురావడం అంటే, 1000 అడుగుల ఎత్తుకు తీసుకొచ్చి మన కుప్పంలో నీళ్ళు వదలడం అంటే, కుప్పం కోటే కాదండి, రాయలసీమ మొత్తం వదిలాడు ఆయన. ఏమి చెప్పాడు అది ఖచ్చితంగా చేసి ఇచ్చాడు. కాకపోతే కాస్త టైం పట్టింది. కానీ ఆయన మొదటిగా ఏ రోజైతే ఏం చెప్తాడో అది ఖచ్చితంగా రేపటి తరాని కోసమే. అది గుర్తుంచుకోవాలి వైసీపీ నాయకులు. అదేవిధంగా వాహన మిత్ర పథకం ద్వారా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్కు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. చాలా ఆనందంగా ఉంది వాళ్ళకి. వాళ్ళు వెళ్ళి మాట్లాడిస్తుంటే ఈరోజు ఎటువంటి నిరుత్సాహం లేదు వాళ్ళ దగ్గర. 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా ఇస్తున్నారు. ఇప్పటి నుంచి అయినా వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నా విన్నపం ఏమంటే మారండి. దయచేసి మీరు అందరి జనాల్ని, మన కుప్పం ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడం వల్ల జరిగేది నష్టం మన కుప్పం ప్రాంతానికి. ఎటువంటి అభివృద్ధి ఉండదు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎటువంటి అభివృద్ధి ఉండదు. మీరు చెప్పినట్టు ఇన్ని ఓట్లు వేయించుకొని రేపొద్దున్న తెలుగుదేశం పార్టీకి ఎటువంటి నష్టమైనా చేకూరిస్తే నువ్వు నష్టం చేసుకున్నట్టే, రేపు నీ పిల్లల్ని తీసుకెళ్ళి బావిలో వేసినట్టే. దయచేసి అర్థం చేసుకోండి. వైసీపీ నాయకులకి నేను చెప్తున్నాను, ఇప్పటికైనా మారండి. అదేవిధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ తీసుకురాబోతున్నారు కుప్పానికి. ఇక్కడ మనం కార్గో ఎయిర్పోర్ట్ అనేది మన కుప్పం ప్రాంతంలో పండించే పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, ఈజీగా మార్కెటింగ్ చేసుకోవడానికి ఎక్కువ మనం రేట్లు, మా రైతుకి మంచి రేటు, మంచి ధర పలకాలని చెప్పేసి కార్గో ఎయిర్పోర్ట్ తక్కువ టైంలో తొందరగా తీసుకెళ్ళి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం కావచ్చు, అవన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. కాబట్టి రైతుకి చాలా మంచి జరుగుతుంది ఆ ఎయిర్పోర్ట్ వల్ల. సో అది తీసుకురావడం కావచ్చు, అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక చిన్నకారు రైతులు కూడా లాభపడే పరిస్థితి ఉంటుంది ఆ రోజు. నాకు మొదటిగా 2019లో బెగ్గిలిపల్లి యువత అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు. మా బెగ్గిలిపల్లి పార్టీ పెద్దలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, కొంతమంది లీడర్స్ కావచ్చు. నేను యువత అధ్యక్షుడు తీసుకున్న తర్వాత నాకు చాలా సపోర్ట్ చేసిన మా బెగ్గిలిపల్లి యువతకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఒక 2 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. వైసీపీ నాయకులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా కూడా వాళ్ళు ఇంకా నెక్స్ట్ 3 టైమ్స్ జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, టీడీపీ రాదు, నువ్వు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి చాలా మానసికంగా ఇబ్బంది పెట్టారు. ఎందుకు నువ్వు ఇలాంటి రాంగ్ స్టెప్ వేసావు అని చెప్పి అడిగారు. మేము ధైర్యంగా నిలబడి ఫైట్ చేసాం. వాళ్ళ మీద ఎక్కడ ఏ రోజు మేము మనస్తాపానికి వెళ్ళలేదు. నేను నా మనస్సాక్షి కోల్పోకుండా పనిచేసాం సార్ మీద ఉన్న నమ్మకంతో. ఈరోజు అదేవిధంగా నాకు పిలిచి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వక్కలిగా యువత అధ్యక్షుడిగా కాన్స్టిట్యున్సీ ఇచ్చారు, నాకు కాన్స్టిట్యున్సీ యువత అధ్యక్షుడిగా. సో అక్కడ ఇంకా బాగా పనిచేస్తాం. నియోజకవర్గం అంతా తిరిగాం. ఎలా ఉంది ఏంటి అనేది రాజకీయాలు నాకు అప్పుడు తెలిసే. నాకు బ్యాక్గ్రౌండ్ అనేది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. తెలుగుదేశం మాది రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాన్న మా తాత వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఓటర్స్, కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళు ఓటర్స్ అంతే. ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు మాత్రమే వేసేవాళ్ళు. వాళ్ళు పని చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఓన్లీ రైతులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ పనులు ఏంటో అలా చూసుకుంటారు. ఎలా ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ప్రజల్లో మార్పులు చూశాను, ప్రజల్లో ఆవేదన చూశాను, నిరుత్సాహం చూశాను. సో ఓకే, ఎంతో కొంత మనం ఇంకొంచెం
పుషప్ చేసి సార్కి ఏదో ఒకటి చేయాలా అంటే మేము మాకు చాలా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు, నేను ఎంతో కొంత విశ్వాసంతో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ముందుకెళ్ళి పని చేసుకుంటూ వెళ్ళే ప్రక్రియలో నాకు మళ్ళీ పిలిచి ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు కంచెల శ్రీకాంత్ సార్. నేను అసలు షాక్ అయ్యాను. నాకు ఫోన్ చేసి ఇలా బాలు నీకు కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇస్తున్నాము అని చెప్పినప్పుడు నేను నమ్మలే. నాకు వేరే వాళ్ళకి చేయబోయే ఎవరికైనా చేశారేమో అనుకున్నా, కాదు నాకు చేసి ఇలా నీకు ఇస్తున్నాం పని చేసుకోవాలంటే ఓకే చాలా సంతోషించాను. ఓకే సార్ నేను చేసుకుంటాం సార్ అని చెప్పేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఈ అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి వర్యులు, మా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన నాయకుడు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడుండి నన్ను వెన్నుంటి ప్రోత్సహించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ సార్ గారికి, డాక్టర్ సురేష్ సార్ గారికి, పిఎస్ఎం సార్ గారికి, మా గుడిపల్లి మండలంలో ఉండే ముఖ్య నాయకులకి, మరియు మా బెగ్గిలిపల్లి పంచాయతీలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో అక్కడ నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తోసిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, యువతకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు జై లోకేష్ గారు, జై కూటమి ప్రభుత్వం.